హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో చూసారు కదా తమ్ముళ్ళు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించి సెకండ్ లెసన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో ఆ లెసన్ కి సంబంధించి నేను ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మీ బుక్ ని దగ్గర పెట్టుకొని నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో మీ బుక్ ని చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. విని అర్థం చేసుకోండి. సో అర్థం కాకుంటే మళ్ళీ రిపీటెడ్ గా ఇంకొకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. సో మన లెసన్ నేమో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో మనం జనరల్ గా ఇంగ్లీష్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే సో ఇంగ్లీష్ అనేది మన ప్రపంచంలోనే ఒక 25% మంది ఎక్కువగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. సో ఇంగ్లీష్ ను అంటే మాతృభాషగా మాట్లాడడం కంటే కూడా దాని ఒక పరాయి భాషగా మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో మన దేశంలో అయితే ఇంగ్లీష్ అనేది ఒక అధికార భాషగా ఒక లింక్డ్ లాంగ్వేజ్ గా అయితే ఉంది. చాలా జాబ్స్ రావడానికి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెన్స్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంగ్లీష్ అనేది తన ఇంపార్టెన్స్ నే చూపిస్తుంది. సో ఇంగ్లీష్ అనేది మనకి మెయిన్ అయిపోయింది. సో మీడియాలో గానీ, ఇప్పుడు బిజినెస్ లో గానీ, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాస్, సో వీటన్నిటిలో కూడా ఇంగ్లీష్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అవును కదా? సో ఇంగ్లీష్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ అనేది మొత్తానికి బాగా ప్రాచుర్యంలోకి అయితే వచ్చేసింది. అందుకే ఇంగ్లీష్ ని కిటికీ వంటిది అన్నారు. సో ఎవరో తెలుసా? సో ఎవరు అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఎవరు అని అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇంగ్లీష్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రెస్టేజ్ అని కూడా అన్నారు. ఎవరు అంటే డేవిడ్ గ్రాడోల్. ఇంగ్లీష్ ఈస్ ద కీ టు ఆల్ నాలెడ్జ్ అన్నారు. సో ఇంగ్లీష్ ఈస్ ద కీ టు ఆల్ నాలెడ్జ్ అని ఎవరన్నారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళు ఇంగ్లీష్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. సో లెసన్ ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అంటే ఉన్నత ప్రాథమిక స్థాయిలో బోధనకు సంబంధించిన భాషా బోధనకు లక్ష్యాలు అనేవి ఎలా ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అంటే మనకు అర్థమయ్యే విధంగా మనం తెలుగులో మనకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో సో ఆ విధంగా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఒకసారి క్లియర్ గా వినండి. మీ బుక్ ని మీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా పాయింట్ చూసుకుంటూ నోట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఉన్నత ప్రాథమిక స్థాయిలో బోధనా లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే పిల్లలకు 4 భాషా నైపుణ్యాలు అనేవి నేర్పించాలి. అంటే ఏంటి 4 భాషా నైపుణ్యాలు అంటే ఏంటి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఈ 4 భాషా నైపుణ్యాలు అనేవి వాళ్ళకి నేర్పించాలి. సో వాళ్ళు నేర్చుకోవాలి. సో ఫస్ట్ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో వాళ్ళు మాట్లాడే మాటలు తప్పైనా ఒప్పైనా గానీ ఫస్ట్ వాళ్ళ చేత మనం ప్రాక్టీస్ చేయించాలి. సో అది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు బుక్స్ కే పరిమితం కాకూడదు. సో పిల్లల్లో స్కిల్స్ అనేది డెవలప్ అయ్యేలా చూసుకోవాలి. సో అది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే NCFSE 2005 లో భాషా బోధన మీద ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ బోధన గురించి చెప్పడం జరిగింది. NCFSE అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దీంట్లో NCFSE 2009 లో భాషా బోధన మీద ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ భాష గురించి చెప్పడం జరిగింది. సో భాష అనేది మేము తెలుసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి అనేది యూజ్ అవుతుంది. అయితే పిల్లల్లో సహజంగానే భాష అనేది పుట్టుకతోనే వస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో సైకాలజీలో నోమ్ చామ్స్కీ సిద్ధాంతంలో భాష అనేది పిల్లలకి పుట్టుకతోనే సహజంగానే వాళ్ళలో ఉంటుంది. పిల్లలకి సహజంగానే భాష అనేది పుట్టుకతోనే ఉంటుంది అని మనం ఆల్రెడీ నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో చెప్పుకోవడం జరిగింది. సో ఈ లాడ్ అనేది ప్రతి చిన్నారి మెదడులో కూడా సహజంగా ఉంటుంది కదా. అయితే ఈ ల్యాడ్ ని రైట్ వేలో గనక యాక్టివేట్ చేస్తే పిల్లలు భాష అనేది చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారంట. పిల్లలు తల్లి తండ్రి నుంచి ఎలాగైతే వాళ్ళు లాంగ్వేజ్ ని నేర్చుకుంటారో సో అదే విధంగా మిగతా లాంగ్వేజ్ ని కూడా మనం నేర్పించాలి. అంటే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు లాంగ్వేజ్ ని ఇట్టే గ్రహిస్తారు కదా. సో అదే విధంగా మనం ఇంకో లాంగ్వేజ్ ని కూడా అదే విధంగా నేర్పించాలి. NCFTE 2009 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 లో ఇది స్పెషల్ గా టీచర్స్ కోసం ఒక కరికులం అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ NCFTE 2009 లో టీచర్లకు శిక్షణ ఎట్లా ఇవ్వాలి, పిల్లలకు అర్థమయ్యే విధంగా లెసన్స్ అనేవి ఎలా బోధించాలి అనే సూచనలు అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, క్లాస్ రూమ్ లోనే కాదు బయట కూడా వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని వాళ్ళకు కల్పించాలి. అంటే ఇంట్లో, ఊర్లో, సో ఫ్రెండ్స్ తో వాళ్ళతో కలిసి మాట్లాడే ఛాన్స్ ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మాతృభాష అనేది పిల్లలు వాళ్ళు సహజంగానే నేర్చుకుంటారు. కానీ
ఈ ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్ ఏంటంటే మనకి ప్రత్యేకంగా వాళ్ళకి మనం నేర్పించాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంటి భాష నేర్చుకోవాలి అంటే, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అది సింపుల్ గా ఉండాలి. సో వాళ్ళు భయపడకుండా మాట్లాడగలిగేలా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ అంటే వాళ్ళు మాతృభాషలో నేర్చుకున్న ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ లాంగ్వేజ్ మారిస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ పాయింట్, ఈ మాతృభాష ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొనౌన్సియేషన్, గ్రామర్ లో అంటే మిస్టేక్ అనేది జరుగుతుంది. సో మెల్లిగా దాన్ని మనం క్రమంగా మెల్లిగా స్లోగా వాటిని సరి చేసుకోవాలి. సో రెండు భాషల్ని కలిపి మిక్స్ చేసే స్టైల్ అన్నమాట. సో ఇవి రెండు పద్ధతులు ఉన్నాయి, కోడ్ మిక్సింగ్ ఒకటి, కోడ్ స్విచ్చింగ్ ఒకటి. సో కోడ్ మిక్సింగ్ అంటే ఏంటి, కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటి చూద్దాం. సో కోడ్ మిక్సింగ్ అంటే ఒకే సెంటెన్స్ లో తెలుగు స్టైల్స్ లో మధ్యలో మనం ఇంగ్లీష్ పదాలను వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు వేరే మీటింగ్ ఉంది. సో ఇట్లాగనమాట ఒకే సెంటెన్స్ లో మనం మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది ప్రస్తుతానికి పిల్లలకి నేర్పడానికి ఓకే, కానీ ఏం చేయాలి అంటే క్రమంగా వాళ్ళు స్లోగా ఇంగ్లీష్ ని నేర్చుకునే విధంగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలన్నమాట. సో అది ఇంకోటి కోడ్ స్విచ్చింగ్. కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకే వాక్యంలో రెండు భాషల్ని యూజ్ చేయడం. సో ఇప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, సో ఇవాళ క్లాస్ అనేది ఇంగ్లీష్ లో ఉండబోతుంది, సో బీ రెడీ. సో ఇట్లాగా ఒక వాక్యంలో మనం 2 లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తాం కదా. సో ఆ విధంగా చెప్తే దాన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. అయితే సో ఈ కోడ్ స్విచ్చింగ్ అనేది పిల్లలకు కరెక్ట్ గా అర్థం అవ్వడానికి, వాళ్ళు సింపుల్ గా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ కోడ్ స్విచ్చింగ్ వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి. అవి ఏంటివి అంటే, సో పిల్లలు ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి బాగా గ్రహిస్తారు. సో ఇంగ్లీష్ వర్డ్స్ ని వాళ్ళు బాగా ఆ సెంటెన్స్ లో మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్స్ ని బాగా గ్రహిస్తారు. సో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వాళ్ళకి సింపుల్ గా అర్థం కూడా అవుతుంది. సో అంతే కదా, మధ్యలో మనం తెలుగుని యూజ్ చేస్తూ ఇంగ్లీష్ వర్డ్స్ ని యూజ్ చేయడం వల్ల ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈజీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్ లో, అలాగే కష్టంగా అనిపించే వర్డ్స్ ని తెలుగులో యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా 2 లాంగ్వేజెస్ ని మిక్స్ చేసి బోధించడం వల్ల సో పిల్లలకి మనం ఈజీగా అర్థమయ్యే విధంగా, సో వాళ్ళు ఈజీగా నేర్చుకునేలాగా మనం చేయొచ్చు అనమాట. ఇవన్నమాట ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ కి సంబంధించి ఈ పాయింట్స్ అన్ని నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ NCF 2005 ప్రకారం బోధనా లక్ష్యాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, మీ బుక్ చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు NCF 2005 ప్రకారం బోధనా లక్ష్యాలు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ BICS, నెక్స్ట్ CALP. అసలు ఈ BICS అంటే ఏంటి, CALP అంటే ఏంటి? BICS అంటే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే బేసిక్ గా మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో అట్లాగా మన మాట తీరు అనేది సింపుల్ గా రావడం. అండ్ నెక్స్ట్ CALP అంటే కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, CALP. ఓకే, CALP అంటే ఏంటి అంటే సో భాషను అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించి నాలెడ్జ్ అనేది పెంచుకోవడం. సో పిల్లల అనుభవాలకి, వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళు పాల్గొనేలాగా, అంటే వాళ్ళ పార్టిసిపేషన్ అనేది మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లక్ష్యం అది. సో పిల్లల అభిప్రాయాలకు, వాళ్ళ అనుభవాలకు, సో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ లక్ష్యం. అండ్ సెకండ్ వచ్చేసి సో ఒక భాషను చదివేటప్పుడు ఏవైతే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయో సో అది ఇంకొక భాష నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డారనుకోండి, సో అది సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కూడా చాలా కష్టం అనిపిస్తుంది. LAC అనే కాన్సెప్ట్ స్కూల్స్ లో చాలా ఇంపార్టెంట్. ఈ LAC అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ అక్రాస్ కరికులం. లాంగ్వేజ్ అక్రాస్ కరికులం అనేది స్కూల్స్ లో చాలా ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్టులు కూడా భాష నేర్పే విధంగా ఉండాలి. ఈ లాంగ్వేజ్ అక్రాస్ కరికులం వలన ఇంగ్లీష్ ను ఒక సబ్జెక్ట్ గా నేర్చుకోవడం మరియు ఇంగ్లీష్ మీడియం లో చదవడం, సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు పిల్లలు ఎడమ చేత్తో ఒకలా, కుడి చేత్తో ఒకలాగా కాకుండా సో అన్ని సబ్జెక్టుల నుంచి భాషను అర్థం చేసుకునేలాగా చేయాలి. అన్ని స్కూల్స్ అనేవి ఒకే విధంగా మారిపోతే సో భాషను నేర్పడం, భాషా మాధ్యమంగా ఉండడం మధ్య తేడా ఏముంటుంది? సో తేడా ఏం ఉండదు కదా. సో భాషను బాగా నేర్చుకోవాలి అంటే మంచి వాతావరణం అనేది ఉండాలి. సో మదర్ టంగ్ కానీ లేదా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ని నేర్చుకోవడానికి కూడా సో మంచి వాతావరణం అనేది ఉండాలి. అది మన మదర్ టంగ్ అయినా కావచ్చు, లేదంటే సెకండ్ లాంగ్వేజ్, సో ఏ భాష అయినా కావచ్చు, వాతావరణం, మంచి వాతావరణం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో చిన్న పిల్లలకైతే వాళ్ళకి పెద్ద పెద్ద బుక్స్ తో పాటు వాళ్ళ పక్కన బొమ్మలతో కూడిన కొన్ని పుస్తకాలు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, రేడియో, టీవీ ఇలాంటి వాటిని కూడా ఉపయోగించాలి. సో మనం టీచర్స్ కి శిక్షణ అనేది సరిగా ఇస్తేనే వాళ్ళు సరిగ్గా బోధించగలరు. సో టీచర్స్ నేర్చుకోవడం కూడా అవసరమే. సో పిల్లల మైండ్ ఎలా ఉంటుందో, వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళకి ఏం ఇష్టమో తెలుసుకొని ఆ విధంగా పాఠ్య ప్రణాళికలో మనం పొందుపరచాలన్నమాట.
సో చిన్న పిల్లల్ని వదిలేస్తే బాగా నేర్చుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి ట్రై చేసే ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ చేసే ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు సరిదిద్దుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలన్నమాట. సో సరిదిద్దుకునే ఛాన్స్ అనేది ఇస్తే బాగుంటుంది. ఇంగ్లీష్ నేర్పే ముందు ఏం నేర్పాలి, ఎవరికి నేర్పాలి, ఎందుకు నేర్పాలి, ఎలా నేర్పాలి అనే దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేర్పే ఇంగ్లీష్ క్లాస్ లో ముఖ్యంగా వర్డ్స్, గ్రామర్ ఇది కాదు ఇంపార్టెంట్. సో వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ అవ్వాలి. సో దానివల్ల యూజ్ ఏంటి అనేది తెలుసుకోగలగాలన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సో విద్యార్థులకు ఎగ్జామ్స్ లో వాళ్ళ మార్కులే కాదు, సో ఇంగ్లీష్ లో వాళ్ళ నైపుణ్యం అనేది ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో వాళ్ళు భాషలో ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యారు, వాళ్ళ భాషా నైపుణ్యం పెరిగిందా, ఎలా పెరిగింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ అక్విజిషన్ గురించి చూద్దాం. సో దీంట్లో మెయిన్ గా ఒకరు తన మాతృభాషతో కలిపి మిగతా భాషలను కూడా మాట్లాడగలిగితే అంబిలింగ్విల్ అంటారు. అన్ని భాషల్లో సమానంగా నైపుణ్యం కలిగి ఉంటే వాళ్ళని యాక్విలింగ్వల్ అని అంటారు. నెక్స్ట్ మేనర్ ఆఫ్ అక్విజిషన్ అంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి 2 భాషలు కానీ నేర్చుకుంటూ వచ్చారనుకోండి, వాళ్ళని నేచురల్ బైలింగ్విజం అంటారు. అంటే తెలుగులో ఏమంటారంటే సహజ ద్విభాషా నైపుణ్యం అంటారు. సో వాళ్ళు నేచురల్ గా 2 భాషల్ని నేర్చుకుంటారు. సో నేచురల్ బైలింగ్విజం. అలా కాకుండా స్కూల్స్ లో బయట ఇట్లాగా వాళ్ళు అంటే భాషను నేర్చుకుంటే, ఒక కొత్త భాషను నేర్చుకుంటే దాన్ని ఏమంటారు అంటే ఆర్టిఫిషియల్ బైలింగ్విజం అంటారు. అంటే కృత్రిమ ద్విభాషా నైపుణ్యం అంటారు తెలుగులో. ఇది మేనర్ ఆఫ్ అక్విజిషన్ గురించి. సో ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కనెక్ట్ అయ్యే భాష అని ఎవరు అన్నారు అంటే FG ఫ్రెంచ్. ప్రపంచంలో ఎక్కడైనా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడే భాష. కొటారి కమిషన్ ఏమనిందంటే ఇంగ్లీష్ ను ఒక లైబ్రరీ భాష అని కొటారి కమిషన్ చెప్పడం జరిగింది. 1964-66 కొటారి కమిషన్. సో ఇంగ్లీష్ ని నేర్పించేటప్పుడు సింటాక్స్, మార్ఫాలజీ, ఫోనాలజీ సో ఇవన్నీ అర్థం అయ్యేలాగా చేయాలి. సో యునెస్కో ప్రకారం అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం. ఇవన్నీ వస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ రాకపోతే ఫలితం అనేది ఉండదు. సో యునెస్కో ప్రకారం అక్షరాస్యత అంటే ఏంటి అంటే చదవడం, రాయడం, వినడం, మాట్లాడగలగడం అండ్ అర్థం చేసుకోవడం. సో ఇవన్నీ బాగా రాకపోతే ఫలితం అనేది ఉండదు అని యునెస్కో చెప్పడం జరిగింది. సో ఇవండి NCF 2005 చెప్పిన భాషా బోధన లక్ష్యాలు. సెకండ్ లాంగ్వేజ్ గురించి NCF 2000 చెప్పినటువంటి లక్ష్యాలు. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చూద్దాం. అకాడమిక్ స్టాండర్డ్స్ లో కొన్ని అంటే మెయిన్ గా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. సో ఏపీలో ఇంగ్లీష్ బోధనకు ప్రధానంగా కొన్ని విద్యా ప్రమాణాలు అయితే చెప్పడం జరిగింది. సో అవి ఏంటి అంటే, సో ఫస్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, అండ్ సెకండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వొకాబులరీ, ఫోర్త్ గ్రామటికల్ అవేర్నెస్, కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, సిక్స్త్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఏపీలో ఇంగ్లీష్ భాషా బోధనకు సూచించిన విద్యా ప్రమాణాలు 6, మొత్తం 6. అవి ఫస్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, సెకండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వొకాబులరీ, ఫోర్త్ గ్రామటికల్ అవేర్నెస్, ఫిఫ్త్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, సిక్స్త్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇవన్నమాట మొత్తం 6 విద్యా ప్రమాణాలు. సో టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు కానీ లేదంటే మూల్యాంకనం చేసేటప్పుడు కానీ 6 స్టాండర్డ్స్ ని మైండ్ లో పెట్టుకొని, సో టీచర్స్ వాళ్ళకి బోధించేటప్పుడు కానీ లేదంటే ఎగ్జామ్ అంటే మూల్యాంకనం చేసేటప్పుడు కానీ ఈ స్టాండర్డ్స్ ని మైండ్ లో పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేయాలి అని ఈ ప్రమాణాన్ని సూచించడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్ ని బోధించేటప్పుడు కొన్ని మార్పులు అయితే అవసరం అవుతాయి అని చెప్పడం జరిగింది. సో ఆ మార్పులు ఏంటివి అంటే, సో నైపుణ్యాన్ని పెంచే విధానం. సో కేవలం తెలుసుకోవడమే కాదు, దాన్ని ఏ విధంగా ఉపయోగించగలగాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలన్నమాట. సో చదువుతున్న విధానం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే నేర్చుకునే విధానం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ అనేది రిపీట్ చేస్తూ చెప్పడం కాదు, సో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో దాన్ని కొత్తగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే జ్ఞానం పెంచుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. సో అంటే జ్ఞానం పెంచుకోవడం అనేది ముఖ్యం. సో చిన్న టాపిక్స్ గా కాకుండా అంటే చిన్న టాపిక్స్ చెప్పి అట్లా చెప్పడం కాకుండా విషయం మొత్తాన్ని ఒకే విధంగా అర్థం చేసుకునేలాగా చేయాలి. సో మొత్తం విషయం అర్థం అయ్యేలాగా చెప్పాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఏం నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానం అనేది పెంచుకోవాలి. సో ఎలా వాళ్ళ ఆలోచన విధానం అనేది పెంచుకోవాలి అనే దాన్ని మనం సింపుల్ గా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. సో పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ రావాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దాన్ని సింపుల్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. ఇది పిల్లలకు ఏం తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే దానికి దారి చూపిస్తుంది. NCERT చెప్పిన లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి స్కిల్స్ బేస్డ్ గా ఉంటాయి. అంటే విద్యార్థులు ప్రోగ్రెస్ ను
క్లాస్ రూమ్ లో తరచుగా అంచనా వేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఏం నేర్చుకోవాలి, సిలబస్ లో ఏ టాపిక్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక గైడ్ లా ఇది పనిచేస్తుంది. సో ఇప్పటి జనరేషన్ లో ఉన్న పిల్లలు సో ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా సో వాళ్ళు ఈ పోటీ ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ వల్ల భాష, కల్చర్, కొత్త కొత్త స్కిల్స్ అనేది నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే క్లియర్ గా రాయగలగడం అంటే ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా రాయగలగాలి. ఒక సెంటెన్స్ ని కావచ్చు, లేదంటే ఒక స్టోరీని కావచ్చు, ఏదైనా కానీ ఫస్ట్ క్లియర్ గా రాయగలగాలి. అంటే చిన్న చిన్నగా మంచి స్టైల్లో బాగా స్టెప్ బై స్టెప్ గా క్లియర్ గా రాయగలగాలి. ఊహాశక్తి, క్రియేటివిటీ అనేది పెంచుకోవడం, కొత్తగా ఆలోచించగలగాలి, కొత్తగా సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది పిల్లలకి భాష, కల్చర్ అలాగే కొత్త కొత్త స్కిల్స్ అనేది డెవలప్ చేసుకునే విధంగా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట లెర్నింగ్ అవుట్కమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో చెప్పడం జరిగింది. సో చూసారు కదండి ఈ రోజు టాపిక్స్ అయితే ఇది. ఇంకా ఉందన్నమాట. సో ఈ లెసన్స్ లో ఇంకా టాపిక్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అవుతుంది. సో దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను నాకున్న పరిజ్ఞానం మేరకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.